జేఈఈ మెయిన్ ఫలితాల్లో ముగ్గురు తెలంగాణ విద్యార్థులతో 100% తో తెలంగాణ ఫస్ట్ నారాయణదే. ఇటీవల మహారాష్ట్ర రాజధాని ముంబైలో బిర్యానీ ఆ తర్వాత వాటర్ మిలన్ తినడం వల్ల ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనకు సంబంధించి మృతదేహాల పోస్టుమార్టం అనంతరం ఫోరెన్సిక్ ప్రాథమిక నివేదిక వెల్లడైంది. ఈ నివేదికలో వారు పుచ్చకాయ వల్ల చనిపోలేదని తేలింది. అయితే ముంబై నగరాన్ని వణికించిన ఆ నలుగురి మరణాల వెనుక అసలు నిజమేంటి? తిన్న ఆహారం విషమైందా లేక ఎవరైనా పక్కా ప్లాన్తో విషం కలిపారా? జేజే మార్గ్ ఏరియాలో జరిగిన ఈ విషాదం ఇప్పుడు ఫోరెన్సిక్ రిపోర్ట్తో సరికొత్త మలుపు తిరిగింది. సాధారణ ఫుడ్ పాయిజనింగ్ అనుకున్న కేసులో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. నిజానికి ముంబైలోని జేజే మార్గ్ ప్రాంతంలో నివసించే అబ్దుల్లా డొకాడియా కుటుంబం ఏప్రిల్ 25న తమ ఇంట్లో ఒక చిన్న పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. బంధుమిత్రులతో కలిసి ఎంతో సంతోషంగా గడిపారు. అందరూ వెళ్లిపోయాక అర్ధరాత్రి 1 గంట సమయంలో అబ్దుల్లా, ఆయన భార్య నస్రీన్, కూతుళ్లు ఆయేషా, జైనబ్ కలిసి మిగిలిన బిర్యానీ తిన్నారు. ఆ తర్వాత డిజర్ట్ గా వాటర్ మిలన్ ముక్కలను ఆస్వాదించారు. కానీ ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. తెల్లవారుజాము నుంచి ఆ నలుగురికి విపరీతమైన వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. పరిస్థితి విషమించడంతో వెంటనే వారిని జేజే ఆసుపత్రికి తరలించారు. కానీ చికిత్స పొందుతూ ఆ కుటుంబం అంతా కన్నుమూసిందే. ఒకే కుటుంబంలో నలుగురు చనిపోవడంతో ముంబై పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకున్నారు. పోస్టుమార్టం నిర్వహించిన ఫోరెన్సిక్ నిపుణులు మృతదేహాలను చూసి విస్తుపోయారు. సాధారణంగా ఫుడ్ పాయిజనింగ్ జరిగినప్పుడు శరీర అవయవాల రంగు మారవు. కానీ ఇక్కడ మరణించిన నలుగురి గుండె, మెదడు మరియు జీర్ణావయవాలు పూర్తిగా ఆకుపచ్చ రంగులోకి మారిపోయాయి. ఇలా అవయవాలు రంగు మారడం అనేది అత్యంత శక్తివంతమైన విష ప్రయోగం జరిగినప్పుడే జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా అబ్దుల్లా శరీరంలో మార్ఫైన్ అనే ప్రమాదకరమైన రసాయనాన్ని గుర్తించారు. ఈ మార్ఫైన్ అనేది ఒక శక్తివంతమైన మత్తు పదార్థం. దీని మోతాదు ఎక్కువైతే శ్వాస వ్యవస్థ ఆగిపోయి మనిషి మరణిస్తాడట. ఈ రసాయనం శరీరం అంతా వేగంగా వ్యాపించడం వల్లే అవయవాల రంగు మారిందని ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే ఇక్కడ అసలు మిస్టరీ వాటర్ మిలన్ చుట్టూ తిరుగుతోంది. వాటర్ మిలన్ తాజాగా కనిపించడానికి ఏవైనా రసాయనాలు కలిపారా లేక బిర్యానీలోనే ఈ మత్తు మందును ఎవరైనా కలిపారా అన్నది తేలాల్సి ఉంది. ఫుడ్ పాయిజనింగ్ అంటే కేవలం బ్యాక్టీరియా ప్రభావం ఉంటుంది. కానీ ఇక్కడ కెమికల్ టాక్సిసిటీ స్పష్టంగా కనిపిస్తోంది. పోలీసులు ఆ రాత్రి పార్టీకి వచ్చిన వారి జాబితాను సిద్ధం చేస్తున్నారు. కుటుంబంలో ఎవరైనా శత్రువులు ఉన్నారా అనే కోణంలోనూ ఆరా తీస్తున్నారు. చనిపోయిన వారి అవయవాల నమూనాలను కెమికల్ అనాలిసిస్ కోసం ల్యాబ్కు పంపారు. ఆ నివేదిక వస్తే కానీ ఆ రాత్రి అబ్దుల్లా కుటుంబానికి ఇచ్చిన బిర్యానీలో చేరిన ఆ పచ్చని విషం ఏంటో పూర్తి స్థాయిలో వెలుగులోకి రాదు.